పూరా లోకల్. ఇవన్నీ జరుగుతుంటే ధృతరాష్ట్రం లెక్క ఇంట్లో కూర్చొని నేను అనుకుంటున్నా ధృతరాష్ట్రం అనుకోని కేసీఆర్ ఇంట్లో పుల్లలు పెట్టి పేయించి నీ కొడుకును ఇవాళ తెలంగాణ సమాజం మీదకి ఒక వికృత రూపంగా పంపిస్తున్నావా? ఇదేనా నీ రాజనీతి? ఇదేనా నీ రాజకీయ సంస్కృతి? కేసీఆర్ ఏమన్నంటే ఇప్పుడు మేము మొన్న ఏదో వీళ్ళ ఏదో కేటీఆర్ అన్న రోజు ముసలోనికి ఏదో హాస్పిటల్ వాడి అని చెప్పి అంటే దాన్ని పెద్ద ట్రోల్ చేసిండ్రు. నిజంగా కూడా చేతనైతుందో చేతనైతుందో పక్కన పెట్టండి, కనీసం సానుభూతి చూపిస్తే కూడా మీకు సానుభూతి తీసుకునే పరిస్థితిలో లేరు. ఇంత అహంభావపూరితమైన, ఇంత ఫ్రస్ట్రేషన్తో, ఇంత సైకిక్ ఐడియాలజీతో ఉంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం అవసరం? పాలించండి రా నాయన అంటే లక్షల కోట్లు దోచుకొని దొంగల్లాగా ఇంట్లో వండుకుంటుంది. ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రజలు మా వాళ్ళని వస్తుంటారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పాలించమంటే పోయి రాష్ట్రాలు దేశాలు పట్టుకొని తిరిగితిరి. మేమే ఈ జంక్చర్లో ఒక 17లో 12 13 కొడితే క్రూషియల్ రోల్ మేమే ప్రధానమంత్రులమవుతాం, ఉప ప్రధానులమవుతాం, రాష్ట్రపతులు అవుతాం, ఉపరాష్ట్రపతులు అవుతాం అని చెప్పి ఇలా పాత ఇనుమ సామాన్లు అమ్మేటోళ్ళ కంటే ఎక్కువ తిరిగితిరి మొత్తం అన్ని రాష్ట్రాలు. ఇక్కడ ప్రజల సంపదను ఎక్కడికో తరలించే ప్రయత్నం చేస్తుంది.